హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఆంధ్రప్రదేశ్. ఇంకో 2 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఏపీలో, ఎవరు గెలిస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? వైఎస్ జగన్ గారు గెలిస్తే మళ్ళీ బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం అనేది అక్కడ యాడ్ ఉంది, ఇక్కడ అలా ఏం లేదు. మా ఇంటికి వచ్చింది అనుకుంటున్నాం. ప్రతిదీ మా ఇంటికి వచ్చి ఇస్తున్నారు కాబట్టి ప్రభుత్వం మా ఇంటికి వస్తే బాగుంటుంది అనుకుంటాం కదా ఎవరైనా. సో అందుకనే మేము అదే బాగుంటుంది అనుకుంటున్నాం. సో పర్టికులర్గా వైఎస్ జగన్ చేసిన ఒక 5 అభివృద్ధి పనులు చెప్పగలుగుతారా? చెప్తాను. ఫస్ట్ సచివాలయం, తర్వాత హెల్త్ క్లినిక్లు, తర్వాత ఇండస్ట్రియల్ కారిడార్లు, పోర్ట్లు, తర్వాత ఫిష్ హార్బర్స్ ఉన్నాయి కదా. ఏమి ఇండస్ట్రీస్? ఇండస్ట్రియల్ తీసుకొచ్చారు. ఇప్పుడు మొన్న గ్లోబల్ సమ్మిట్ ఒకటి జరిగింది కదా వైజాగ్లో. సో దాంట్లో వచ్చాయి కదా, చాలా వచ్చాయి కదా. అవి అంటే వచ్చాయంటే డైరెక్ట్గా వచ్చేసి పెట్టేసినా మేము వెళ్ళి జాయిన్ అయ్యామని కాదు, కానీ వస్తున్నాయి కదా అని అంటున్నాం. 5 సంవత్సరాల్లో చేసిన దాని గురించి చెప్పండి. ఇప్పుడు వచ్చింది కాదు. 5 సంవత్సరాల్లో చేసిన దాని గురించి ఏంటంటే ఇప్పుడు మా ఊరు నుంచి గుంటూరుకి ఒక 150 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. సో అంతకుముందు పరిపాలనలో నేను బైక్ వేసుకొని వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మా ఊరు నుంచి గుంటూరుకి నేను చూసిన అంటే గవర్నమెంట్ జాబ్స్ కానీ ఏమి లేవు. అదే ఇప్పుడు నేను బైక్ వేసుకొని వెళ్తే ప్రతి ఊర్లో గవర్నమెంట్ జాబ్స్, గవర్నమెంట్ ఇవి ఉంటాయి కదా, సచివాలయంలో ఉన్నాయి, వాటిలో హెల్త్ క్లినిక్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దాంట్లో చంద్రబాబు జాబ్ క్యాలెండర్ చంద్రబాబు ఎప్పుడు చేశారండి? అవి జగన్ గారు చేసింది సచివాలయంలో. అవన్నీ ఏంటిది? ఇవి సచివాలయము, హెల్త్ క్లినిక్లు ఇవన్నీ బిఫోర్ జాబ్స్ ఏమున్నాయి? మాకు తెలిసిన వరకు, మా ఊర్లో నాకు తెలిసినంతవరకు ఎవరికి గవర్నమెంట్ జాబ్లు, మా ఊరు మొత్తంలో చిన్న పల్లెటూరు కదా, ఆ ఊర్లో మహా అయితే వేళ్ల మీద లెక్కేసుకోవచ్చు ఎవరెవరికి జాబులు ఉన్నాయని. అది ఇప్పుడు చూస్తే మా 50 ఏళ్ళకి ఒక జాబ్ ఈజీ కనబడుతుంది, ఎవరు చెప్పాల్సిన పని లేదు. చాలా జాబ్స్ వచ్చాయంటున్నా నేను. మా అన్నయ్యకే వచ్చింది. మా అన్నయ్య ముగ్గురు అన్నయ్యలు చేస్తున్నారు. ఒకళ్ళేమో డిజిటల్ అసిస్టెంట్గా చేస్తున్నారు, ఒకళ్ళేమో వాలంటీర్గా చేస్తున్నారు, ఇంకోటేమో పంచాయతీ సెక్రటరీగా చేస్తున్నారు. ఇలా చేస్తున్నారు, చాలామంది ఉన్నారు. కొంచెం టైం, ప్రతిదానికి ఒక టైం అనేది ఉంటుంది కదా. సో ఇంకా టైం ఇస్తే మాకు ఇంకా బాగా చేస్తారని ఉంది. ఎందుకంటే ఇప్పుడు అంతకుముందు కలిసి ఉన్న ఏపీలోనే ఇప్పుడు హైదరాబాద్ బాగా డెవలప్ అయింది అనుకుంటున్నారు మీరు? అయింది అనుకుంటున్నారా? కానీ జాబ్ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు హైదరాబాద్లో తెలుసా మీకు? ఐటీ ఉంది ఓకే, ఐటీ ఉంది, కానీ జాబ్ లేని వాళ్ళు దానికంటే ట్రిపుల్ ఉన్నారు. ఐటీలో జాబ్ చేసే వాళ్ళు 1 లక్ష ఉంటే జాబ్ లేని వాళ్ళు 3 లక్షల మంది ఉన్నారు హైదరాబాద్లో. వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, డెవలప్మెంట్ ఉంటే జాబులు వస్తాయనేది కాదు, అది వాళ్ళ పర్సనల్ స్కిల్స్ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు గెలిచే అవకాశం ఉంటే అసలు కూటమి ఎందుకు ఏర్పడతారు? అంతే కదా. ఇప్పుడు మీరు గెలుస్తారనుకుంటే మీరు వేరే వాళ్ళతో అవసరం లేదు కదా, మీరు డైరెక్ట్గా గెలవచ్చు కదా. వాళ్ళు గెలిచి కూటమిలో వచ్చినా వాళ్ళు గెలిచేది ఏం లేదు. ఒక 40 వస్తాయి. ఎబో 100 కన్ఫర్మ్గా వస్తాయి. మారుస్తున్నారు. అది చేంజ్ చేయడం ఎందుకు చేంజ్ చేస్తున్నారంటే, కొంతమంది ఇప్పుడు అంతకుముందు మేమైతే జగన్ని చూసే వేస్తాం, ఇప్పుడైనా సరే మా ఎమ్మెల్యేలు వాళ్ళతో మాకు పని లేదు కదా, అన్నీ మాకు కావాల్సినవన్నీ డైరెక్ట్గా మాకు వస్తున్నాయి. ఇప్పుడు మార్చడం ఎందుకంటే, ఇప్పుడు మేమైతే జగన్ని చూసే వేస్తాం, ప్రతిదీ సీఎం గారే చేయాలని లేదు కదా, కొంతమంది వేరే వాళ్ళు కూడా చేస్తారు కదా. అంటే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే కొన్ని పనులు కూడా అవుతాయి. అలాంటి పనులలో కొంతమంది ఎమ్మెల్యేలు ఏం చూపిస్తారంటే, వాళ్ళకి ఏదో రావాలి, ఏదో తిప్పించుకోవాలి, అలా చేస్తున్నారు కదా. వాళ్ళ ద్వారా కొంచెం వ్యతిరేకత అనేది ఉంది, దాన్ని మార్చుకోవడానికి చేస్తున్నారు. మళ్ళీ వెళ్తారనుకుంటున్నాను నేనైతే, మళ్ళీ వెనక్కి జైల్లో కొంచెం ఈసారి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా ఈసారి పంపిస్తే ఇంకా రావడం ఉండదు, అటు నుంచి బయటికి తీసుకురావడం, ఒకేసారి తీసుకెళ్ళి హావులు పెట్టడమే అనుకుంటున్నాను. సో ఫైనల్లీ ఇప్పుడు జగన్ వస్తే ఎలాంటి అభివృద్ధి చేసే అవకాశం కనిపిస్తుంది? ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో రోడ్లు బాగాలేవు, ఐటీ ఇండస్ట్రీ లేదు, అవి 2 తెస్తే అయిపోద్ది కదా. అవి 2 తెచ్చేస్తాం ఈజీగా. ఇన్ని చేసిన వాళ్ళం అవి 2 చేయలేము. ఇంకోటి వినిపిస్తుంది ఏంటంటే, బాగా ప్రజల్లోకి నవరత్నాలు కానీ ఇవన్నీ ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల
జనాలు సోమరిపోతులు అయిపోయారని చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? అయితే మంచిదే ఇవ్వడం వల్ల సోమరపోలే పని చేయకుండా డబ్బులు ఇస్తే సరిపోతుంది. ఇవ్వమనండి, ఆయన కూడా ఇవ్వమనండి, సరిపోతుంది. మంచిదే కదా. ఈ పని చేయకుండా డబ్బులు ఎవరికి వస్తాయి? చేస్తుంటేనే రావట్లేదు ఇక్కడ జీతాలు సరిగ్గా, వాళ్ళు ఇస్తున్నారు కదా, మంచిదే మాకైతే. జగన్నే చూస్తాం వస్తారని కాదు, వస్తారు.